7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి స్త్రీని గూర్చి ప్రత్యేకమైన హెచ్చరికలు స్త్రీని గూర్చి ఇచ్చినప్పుడు పురుషునికి, అదే స్త్రీల విషయంలో పురుషుని గూర్చిన హెచ్చరికలు కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. మీరు వ్రాయబడిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు కలుగుచున్నందున ప్రతి వారికి నీ సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారము లేదు. క్రైస్తవ సిద్ధాంతం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భర్త భార్య, భర్త యొక్క శరీరంపై భర్తకు అధికారం లేదు, అది వివాహములో ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ అధికారం భార్యకు వెళ్ళింది. భర్త శరీరముపై అధికారం భార్యకి ఇవ్వబడింది. ఎందుకో తెలుసా? భర్త శరీరము సంరక్షించబడుట కొరకు, భర్త శారీరక అవసరములు భార్య తీర్చుట నిమిత్తము భర్త యొక్క శరీరము పైన అధికారము భార్యకు ఇవ్వడమైనది. అదే విధముగా భార్య యొక్క శరీరము పైన అధికారము భర్తకి ఇవ్వబడింది. ఇరువురి యొక్క దేహముల సంక్షేమం కొరకు, క్షేమాభివృద్ధి కొరకు, భద్రత కొరకు ఈ విధమైన హక్కు బైబిల్ గ్రంథం ఇచ్చింది, అనుగ్రహించింది. అంతేకాదు, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఇక్కడ జారత్వం కలగకుండుట ప్రాధాన్యతగా చెప్పబడుతోంది. వివాహాన్ని పౌలు గారు నిషేధించటం లేదు, వివాహాన్ని నిషేధించాలనేది ఇక్కడ చెప్పటం లేదు. కనుక జారత్వాలు జరగకుండా సొంత భార్య ఉండటం మంచిది, సొంత భర్త ఉండటం మంచిది అని ఇక్కడ వాక్యం చెబుతోంది. ఉండవలను, ఖచ్చితంగా ఉండాలి. సేవా పరిచర్యలో ఉన్నటువంటి వారు విశ్వాసురాలైనటువంటి భార్యను తప్పకుండా కలిగి ఉండటం చాలా మంచిది. ఎందుకంటే జారత్వాలు కలగకుండా జీవితాన్ని సమర్పించుకొని వివాహము వద్దనుకొని తదుపరి పడిపోయి స్త్రీలోనుడైనటువంటి సేవకుని యొక్క దౌర్భాగ్యం కంటే వివాహం చేసుకొని పరిశుద్ధత కాపాడుకొని సేవ చేసే సేవకుడే ఉత్తమం, ఉన్నతమైన వాడని నేను మనం చేస్తున్నాను. సోదరుడా, సోదరి, క్రైస్తవుని యొక్క జీవితంలో విలువలు కలిగి జీవించటం నేర్చుకోవాలి. మానవీయ విలువలు మాత్రమే కాదు, దైవిక విలువలను మనం మన జీవితంలో నిత్యము ఆపాదించుకోవాలి. ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలిగేటట్లు కొంతకాలము ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరిని ఒకరు ఎడబాయకండి. మీరు శోధన నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును తిరిగి శోధించకుండా తిరిగి కలుసుకోండి. చూడండి, దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి సమయాన్ని కేటాయించుకుంటే ఒక భర్త గాని భార్య గాని దానికి అనుమతి తన యొక్క భర్త నుంచి స్త్రీ, భార్య నుంచి పురుషుడు తప్పక పొందాలి. ఇద్దరి యొక్క అనుమతితోనే వారు ఉపవాసం చేసి ప్రార్థించాలి. ఒకవేళ మనసు నిలుపలేకపోతుంటే వారు తిరిగి కలుసుకోవాలి, అపవాదికి చోటు ఇవ్వకూడదు అన్నాడు. ఇది ఎంత గొప్ప మర్మం ఆలోచించండి. ప్రార్థన దేవుని సన్నిధిలో చేయటం కొరకు సమర్పించుకున్న వారు జారత్వములో పడిపోతే ప్రయోజనం ఏమిటి? వారి ప్రార్థనకు అర్థం ఉంటుందా? ఉండదు. కనుక దేవుని సేవకులు ప్రార్థించాలనుకున్నప్పుడు, దేవుని సేవకురాండ్రు ప్రార్థించాలనుకున్నప్పుడు వారు తప్పక తమ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఖచ్చితమైనటువంటి అనుమతి, సమ్మతి తీసుకొని తీరాలి. ఎందుకంటే వారిరువురు తమ శరీరములలో ధర్మమును నిలుపుదల చేయటానికి కానీ, వారిరువురు కూడా తమ శరీర పరిశుద్ధతను భంగం కాకుండా కాపాడుకోవటానికి కానీ ఏ విధమైనటువంటి ఆటంకం ఉండకుండేటట్లు ఇరువురు సమ్మతి చొప్పుననే ప్రార్థన కొరకు ఎడబాయాలి తప్ప
వేరొక విధంగా ఉండకూడదని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకరినొకరు ప్రార్థన కారణంగా ఎడబాయకండి. ప్రార్థన కారణంగా ఎడబాసి పాపములో పడితే ఆ ప్రార్థన వలన ప్రయోజనం లేదు. అందుకని అంటున్నాడు, సాతాను మిమ్మల్ని శోధించకున్నట్లు తిరిగి కలుసుకోండి. ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలే ఉండాలని కోరుతున్నాను. పౌలు గారు వివాహం చేసుకున్నాడో లేదో ఇది విధంగా మనకు బైబిల్లో రికార్డు కనబడటం లేదు, కానీ ఆయనైతే విశ్వాసి అయిన భార్యను తీసుకొని తిరిగినట్లుగా లేఖనాలు ఎక్కడ కనపడలేదు, పత్రికల్లో ఎక్కడ కనపడలేదు. పేతురు గారు అలా తిరిగినట్లుగా పౌలు గారే సాక్ష్యం చెప్పాడు, కానీ పౌలును గురించి ఏ అపోస్తలుడు కూడా భార్యను వెంటబెట్టుకుని తిరిగినట్లు సాక్ష్యం చెప్పలేదు. పౌలు గారు అంటున్న మాట, ఇది హితోపదేశం, ఇది ఆజ్ఞ కాదు. ఇది కన్సిడర్ చేయటం మీ ఇష్టమైతే చెయ్యండి, వీలైతే నా వలే ఉండండి అంటున్నాడు. ఆయనను ఒకడొక విధముగాను మరి ఒక విధముగాను ప్రతి మనుషుడు తనకున్న కృపావరాన్ని దేవుని వలన పొంది ఉన్నాడు. 8వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు వివాహము విషయము, భార్యాభర్తల సంబంధం విషయాలలో పరిశుద్ధతను కాపాడుకొనుటలో ఎట్లా జీవించాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈ దినాల్లో అనేక సంఘాలలో సహవాసాలలో ఈ సమస్యలు ఉన్నాయి. కొన్ని చోట్ల భర్త మారుతాడు, ప్రభువును అంగీకరిస్తాడు, భార్యలు అంగీకరించరు. కొన్ని సంఘాలలో భార్యలు ప్రభువును అంగీకరించిన వారు ఉంటారు, వారి భర్తలు అంగీకరించరు. అట్టి వారి పట్ల ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి సంఘంలో ఉన్నవారు? ఇతర అనేక విషయాలు ఇందులో పౌలు గారు చర్చించుచూ వచ్చాడు. 8వ వచనం చదవండి. నా వలనే ఉండుట వారికి మేలని పెండ్లి గాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. సంసారం సాగరం అనే సామెత మీరు వినుంటారు. ఏదైనా సముద్రమైన తేలికగా ఈదవచ్చునేమో కానీ సంసారాన్ని ఈదటం చాలా కష్టం అనేటువంటి మాటలు పలుమార్లు పలువురు దంపతులు వాపోవటం సాధారణంగా మనం వింటూనే ఉంటాం. పౌలు గారు చెబుతున్నాడు, వివాహము చేసుకున్న వారికి కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని శరీర సంబంధమైన సమస్యలు వస్తాయి. భర్త భార్యను సంతోషపెట్టడం కొరకు, భార్య భర్తను సంతోషపెట్టడం కొరకు కొన్ని అన్బిబ్లికల్ మెథడ్స్లో కొన్ని పర్యాయాలు పనిచేసి చిక్కులు కొని తెచ్చుకునే ప్రమాదం ఉంది. అటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని పౌలు గారు అన్నాడు, నా వలనే ఉండుట మేలని పెండ్లి గాని వారికి నేను చెబుతూ ఉన్నాను, విధవరాండ్రకును పెండ్లి గాని వారికి చెబుతున్నాను అన్నాడు. ఎందుకంటే వివాహము వలన వచ్చేటువంటి సమస్యలను అధిగమించటానికి ఇరువురు, ఒక ఒంటెద్దు బండి వేరు, 2 ఎడ్లు కలిగినటువంటి బండి వేరు. 2 ఎడ్లు సమంగా నడిచినప్పుడే ఆ బండి నిలబడుతుంది. ఒంటెద్దు బండి ఎట్లా నడిచినా ఆ బండి ఏం పడిపోదు. 2 ఎడ్ల బండి చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. 2 ఒక్కసారి అడిగేయాలి, ఒకే వేగంతో నడవాలి, ఒకే వేగాన్ని మెయింటైన్ చేయాలి, సమంగా బరువులు పంచుకోవాలి. ఒకరి మూలన పడితే ఇంకొకరు బాగున్నా కూడా, ఇంకొక ఎద్దు బాగున్నా కూడా ఎద్దు ఆ బండి పడిపోతుంటుంది. కనుక 2 ఎడ్ల బండి ఎట్లా కష్టమో, కానీ బరువు లాగటం ఈజీగానే అనిపిస్తుంది, కానీ ఆ రెండింటి యొక్క కోఆర్డినేషన్ లేకపోతే బండి బోల్త పడుతుంది. సంసార జీవితం అలాగే వ్యక్తిగత జీవితం కూడా చిక్కుల్లో పడుతుంది. అట్లాంటి వారికి పౌలు గారు చెబుతున్నాడు, నా వలే ఉండటం మేలని చెబుతున్నాను అని చెప్పుకుంటున్నాడు. అయితే మనస్సు నిలుపలేని ఎడ్ల పెండ్లి చేసుకొనవచ్చును. ఈ మాట చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మనస్సు నిలుపలేని ఎడల,
మనస్సు నిలుపలేని ఎడల అంటే వారి యొక్క జీవితంలో శోధనలకు లోబడిపోయే మనస్తత్వం ఉంటే అట్లాంటి వారు వివాహం లేకుండా ఉండద్దు అంటున్నాడు. చాలా బలమైన విల్ పవర్తో అటు శోధనలు ఎదురైనప్పటికీ వాటిని అవలేలగా జయించే మనసు కలిగిన వారు మాత్రమే అలా ఉండండి అని సలహా ఇచ్చాడు. కామతప్తులగుట కంటే పెండ్లి చేసుకునుట మేలు. చూడండి సంఘానికి ఎంత గొప్ప హెచ్చరికో. వివాహం కాని వారు, వివాహం లేకుండా ఉన్నవారు కామతత్తులై జీవితాన్ని పాడు చేసుకుని శరీరాన్ని అపవిత్రపరుచుకోవటం కంటే వివాహం చేసుకోవటం మేలు. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించున్నదేమనగా, ప్రభువు ఆజ్ఞాపిస్తోంది ఏమిటంటే భార్య భర్తను ఎడబాయకూడదు, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకూడదు, లేదా తన భర్తతో సమాధానపడాలి. మరియు భర్త తన భార్యను పరిత్యజించకూడదు, సమాధానపడాలి. ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పునది ఏమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయ ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. ఏ విశ్వాసి అయిన స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి అతడు ఆమెతో కాపురము చేయ ఇష్టపడిన ఎడల ఆమె అతనిని ఎడబాయకూడదు. భార్యాభర్తలలో ఒక వ్యక్తి విశ్వాసి అయితే విశ్వాసి అయిన భార్య గాని భర్త గాని తమ యొక్క జీవిత భాగస్వామిని విశ్వాసి కాడు అని విడిచిపెట్టకూడదు, దూరంగా ఉంచకూడదు. చూడండి ఎంత గొప్ప సిద్ధాంతం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహమునకు దేవుడిస్తున్నటువంటి విలువలు అర్థమవుతున్నాయా? వివాహమును దేవుడు శాశ్వతమైనదిగా చేశాడు. వివాహము అనేటువంటిది ధర్మశాస్త్రం ప్రకారం మరణ పర్యంతం కనుక మధ్యలో విడాకులకు చోటు లేదు. మోషే భక్తుడు హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇచ్చినా ఆది నుండి అలా జరగలేదు. భార్య భర్తకు, భర్త భార్యకు ఒకవేళ నమ్మకంగా లేకపోయినప్పటికీ క్రీస్తు యొక్క ప్రేమ చేత క్షమించగలిగినట్లయితే క్షమించాలనేదే బైబిల్ సిద్ధాంతం. అయితే క్షమించలేకపోతే గనుక వ్యభిచార కారణాన్ని బట్టి అయినటువంటి దానిని బట్టి విడాకులు కోరటానికి మోషే అనుమతిని ఇచ్చాడు. అంటే ఇన్నోసెంట్ స్పౌస్, అమాయకుడైన నిర్దోషి అయినటువంటి భాగస్వామి ఇబ్బంది పడకుండానట్లు దానిని అనుమతించాడు తప్ప మరి ఒకటి కాదు. అయితే అట్టివాడు మరలా వివాహం చేసుకోవద్దు అంటున్నాడు. కేవలం భర్త గాని భార్య గాని చనిపోయిన వారు మాత్రమే వివాహం చేసుకోవాలి. భర్త బ్రతికుండగా భార్య బ్రతికుండగా వేరొక వివాహం కూడదు. వివాహము శాశ్వత కాలము. కేవలము విడాకులు దేని వరకు అంటే వారి వ్యక్తిగత పరిశుద్ధతను కాపాడుకునే వరకే తప్ప మరొకటి కాదు. కనుక ఈ దినాల్లో మీరు చూడండి, వ్యభిచారము విషయంలోనే విడాకులు శాంక్షన్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ ప్రభువు యొక్క ఆజ్ఞ ఏమిటట, భర్త భార్యను ఎడబాయకూడదు, భార్య భర్తను ఎడబాయకూడదు, సమాధానపడాలి. క్రైస్తవులు ఎంతమంది విడాకులకు వెళ్తున్నారు? కారణం ఏమిటి? వివాహములో వారి వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటే అనారోగ్యమైన విడిచిపెట్టనని వాగ్దానం చేసిన భర్త లేక భార్య మానసికమైనటువంటి ఒక యాక్సిడెంట్ వలనను ఏదైనా ఒక ప్రభావం వలనను మానసికంగా ఒక స్త్రీ గాని పురుషుడు గాని వారు గాయపడితే వారు విడిచి వేరొక వివాహానికి వెళుతున్నారు. అది ప్రమాణమును వారు వైలేట్ చేసినట్లే, దాటినట్లే. ఒకవేళ భారతదేశ చట్టం అనుమతించచ్చేమో కానీ బైబిల్ యొక్క చట్టం అనుమతించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కారణం చేతనైనను నీ భార్య గాని నీ భర్త గాని అస్వస్థతకు గురయ్యి వివాహమునకు పనికిరానంత మాత్రాన వారిని విడిచి వేరొక వివాహానికి వెళ్ళమనేది కాదు ఇక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసి పరిశుద్ధతను కాపాడుకోవాలి. విశ్వాసి వివాహమును శాశ్వతమైనదిగా
ఎంచాలి. ఏ సహోదరునికి అవిశ్వాసి అయిన భార్య ఉన్నా, నా భార్య నన్ను అర్థం చేసుకోవటం లేదు, నా భార్య నా సేవకు అడ్డుగా ఉంది, నా భార్య నా సేవను కించపరుస్తోంది అనే భావంతో ఆమెను విడనాడటానికి వీల్లేదని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. సోదరుడా, సోదరి, సంఘములో ఉన్నటువంటి వారు క్రమమైనటువంటి వివాహ జీవితాన్ని కొనసాగించుకోవాలని వాక్యం చెబుతుంది. అక్రమమైన వివాహ జీవితాలు ఉండటానికి వీలు లేదు. విశ్వాసి అయిన భార్య భర్తను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. ఒక విశ్వాసి అయిన భార్య గృహంలో ఉంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అపోస్తల కార్యముల గ్రంథంలో ఆ చెరసాల యజమానునితో అన్నారు, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారని. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత విశ్వాసం వలన కుటుంబ సభ్యులు ప్రభావితం చేయబడి అతనిని వెంబడిస్తున్న భార్యా బిడ్డలు కూడా ఖచ్చితంగా ప్రభువులోకి వస్తారు. ఇలాంటి కుటుంబాలు అనేకం ఏలూరు పట్టణంలోనే నేను చూచానండి. భార్య మొదట ప్రభువును తెలుసుకొని ఆ తర్వాత భర్త బిడ్డలు మార్పు నొంది ప్రభువును వెంబడించిన వారున్నారు. ఒక వృద్ధురాలు, క్రైస్తవేతర మహిళ వృద్ధురాలు నా దగ్గర వచ్చి చాలా బాధపడింది. అయ్యా, నేను యేసు ప్రభువును నమ్ముకుని 50 సంవత్సరాలు, నా భర్త ఇంకా దూరంగా ఉంటున్నాడు, కనుక మీరొచ్చి వాక్యం చెప్పండి అని. ఆయనకు 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నాయి. నేను ఆయనను దర్శించి వాక్యం చెప్పాను. ఆయన అన్నారు, నా భార్య పిచ్చిదండి, ఆమెకు తెలియటం లేదు, నేను ఎప్పుడో యేసు ప్రభువు శిష్యుడిని అయిపోయాను అన్నాడు. ఆ మాట విన్నటువంటి ఆమె ఆశ్చర్యపడింది. ఆమె అనుకుంటోంది, గుడికి వస్తేనే, ఆరాధనకు వస్తేనే, దశంభాగం ఇస్తేనే, కోటాలు పెట్టిస్తేనే, పాటలు పాడితేనే, బైబిల్ చదివితేనే విశ్వాసి అని అనుకుంటుంది ఆవిడ. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఈ క్రియలు చేస్తాడు. చేయటం లేదు కదా అని విశ్వాసం ఉంచలేదంటే కుదరదు. క్రీస్తునందు పసిబిడ్డ వలె ఆ వృద్ధుడు ఉన్నాడు. ఆయన చనిపోయాడు, క్రైస్తవ ఆచారం ప్రకారం చేయబడలేదు, కానీ ఆయన ఉంచిన విశ్వాసాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ఉంటాడు. ఆ కుటుంబం రక్షించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య యొక్క సత్ప్రవర్తన వలన భర్తలను వాక్యము లేకుండానే విశ్వాసురాండ్రైన భార్యలు ప్రభువులోనికి తీసుకునవచ్చును. ప్రభువులోనికి వారిని తీసుకుని వచ్చే అవకాశం ఉంది. కనుక భక్తిపరురాలు, విశ్వాసురాలైన భార్య, విశ్వాసి అయిన భర్త తన భార్య నిమిత్తం, తన భర్త నిమిత్తం వారి విశ్వాస జీవితాన్ని ప్రభావితంగా వారి ఎదుట కనపరిచి ప్రభువులోకి వారిని తీసుకొని రావాల్సిన బాధ్యత ఉన్నది. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదమో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదమో లేదో నీకేమి తెలియను. చూడండి ప్రశ్న. అవిశ్వాసి అయిన వాడు ఎడబాస్తే ఏమి ఇబ్బంది లేదు, కానీ విశ్వాసి అయిన వాడు సహోదరుడు మాత్రం ఎడబాయకూడదు. ఓ స్త్రీ, నీ భార్య, నీ భర్తను రక్షిస్తావో లేదో నీకేం తెలుసు? మీకేం తెలుసు మీ భార్య పరలోకంకి వెళ్తుందో లేదో? మీకేం తెలుసు మీ భర్త పరలోకంకి వెళ్తాడో లేదో? సోదరుడా, సోదరి, సాల్వేషన్ ఈజ్ పర్సనల్. అట్ ద సేమ్ టైం సాల్వేషన్, రక్షణ పొందినటువంటి మనం ఇతరులను మన జీవితాల ద్వారా ప్రభావితం చేయగలము అనే నమ్మకాన్ని మీరు ఉంచాలని నేను మనవి చేస్తున్నాను. అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి ఎందు పిలిచెనో ఆ స్థితి ఎందే నడుచుకొనవలెను. ఆ ప్రకారమే సంఘములన్నింటిలోనూ నియమిస్తూ ఉన్నాను. ఎలా పిలిచాడో దేవుడు నిన్ను ఆ స్థితిలోనే నిలుచుకోవాలి, నడుచుకోవాలి. అనేక అపోహలు ఉన్నాయి. ఈ మాట మీద అనేక ఆర్గ్యుమెంట్స్ లేచాయి. ఒకవేళ నీవు దేవుని యొక్క సేవకు వివాహితుడుగా పిలువబడ్డావా, వివాహితుడుగా కొనసాగు, విడుదల కోరద్దు. ఒకవేళ అవివాహితుడిగా పిలువబడ్డావా, అవివాహితుడిగా ఉండగలిగి మనసు నిలుపుకుంటే అలాగే కంటిన్యూ అవ్వు, తప్పులేదు. అయితే పాపములో పడకుండా ఉండే విషయం జాగ్రత్తగా చూసుకోవాలి.
పౌలు గారు అదే అడుగుతున్నాడు. సున్నతి పొందిన వాడవై పిలువబడ్డావా? సున్నతి పోగొట్టుకోవద్దు. సున్నతి పొందిన వాడవై పిలువబడ్డావా? సున్నతి పొందొద్దు. దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యం కానీ సున్నతి పొందుట వలన కానీ ఏమీ లేదు. సున్నతి పొందకపోవటం ఎందును ఏమీ లేదు. సున్నతి రక్షణకు కారణం కాదు. సున్నతి పొందినటువంటి యూదులు యేసును అంగీకరించినప్పుడు సున్నతి లేకుండా చేసుకునే ప్రయత్నాలు, రీఆపరేషన్స్ అక్కర్లేదు. అర్థమవుతుందా? ఒకవేళ సున్నతి పొందక ఉన్నవాడు క్రీస్తుని అంగీకరిస్తే యూదులు భావిస్తున్నట్లుగా సున్నతి పొందాల్సిన అవసరం కూడా లేదు. సున్నతి పొందుటైనను పొందకపోవటైనను ఏమీ లేదు కానీ దేవుని ఆజ్ఞల చొప్పున నడచటం ఏందే ఉంది. అంటే దేవుని నిబంధనకు లోబడటంలోనే నీ విశ్వాస జీవిత అభివృద్ధి ఉంటుంది. నీ విశ్వాసమును బట్టే నీ రక్షణ నీ జీవితంలో అనుగ్రహించబడుతోంది. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండాలి. దాసుడు వై ఉండగా పిలువబడితే చింతపడొద్దు గాని స్వతంత్రుడు ఒకటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు ఒకటి మరి మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తుకు దాసుడు. మీరు విలువబెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడును ఆ స్థితిలోనే దేవునికి సహవాసం కలిగి ఉండండి. దేవునితో సహవాసం కలిగి ఉండటం ముఖ్యం అండి. మీరే స్థితిలో పిలువబడితే ఆ స్థితిలోనే. ఒకవేళ ఉద్యోగిగా పిలువబడితే ఉద్యోగిగా దేవుని పరిచర్యలో ఉండవచ్చును. ఈ దినాల్లో అనేకులు భావిస్తారు, లోక పద్ధతుల్లో ఆలోచించి ఫుల్ టైం వర్కర్ లేదంటే పార్ట్ టైం వర్కర్ అనుకుంటున్నారు. అది హ్యూమన్ డివిజన్. దేవుని దృష్టిలో విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి ఇవాంజలికల్గా ఫుల్ టైం మినిస్టరే. ఉద్యోగం చేసుకున్నాడు పౌలు గారు, టెంట్స్ కుట్టుకొని బతికాడు. అప్పుడు ఫుల్ టైం వర్కర్ అవుతాడా, పార్ట్ టైం వర్కర్ అవుతాడా? ఆలోచించండి. కొర్నేలి శతాధిపతిగా ఉన్నాడు, సువార్త చేసి ఉండడా? చెప్పండి. జకయ ఒక ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు, రక్షించబడ్డాడు, ప్రభువుని గురించి ప్రకటించి ఉండడా? ఉద్యోగం వదిలేశాడా? కనుక మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది దేవునికి ఎట్లా లోబడుతున్నాం, ఆజ్ఞలు ఎట్లా పాటిస్తున్నాం, ఎట్లా మనం దేవుడితో సహవాసం కలిగి ఉన్నాం, ఏ స్థితిలో పిలువబడ్డాం, దాని ప్రకారమే కొనసాగటం నేర్చుకోవాలి. అంతేగాని కొంతమంది సేవకులు మరొక సేవకుని అవమానపరిచి మాట్లాడతారు. వారు జీతానికి పనిచేస్తున్నారండి, వారు సంస్థలో పనిచేస్తున్నారండి అన్న వారిని నేను విన్నానండి. వారు సంస్థలో పనిచేసినా దేవుని పనే చేస్తున్నారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. వారి ద్వారా ఆత్మలు రక్షించబడుతున్నాయి, వారి ద్వారా సంఘాలు కట్టబడి నిర్వహించబడుతున్నాయి కాదా? కనుక వారి దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, తప్పేమిటి? కనుక ఇరుకు మనస్తత్వంతో ఆలోచించొద్దండి, విశాలమైన అంతఃకరణం కలిగి ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి పౌలు గారు చెప్పినటువంటి ఈ బోధ ఈనాటి సంఘానికి అత్యవసరమని నేను భావిస్తున్నాను. 25వ వచనం, కన్యకల విషయమై ప్రభువు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభువు వల్ల కనికరం పొందిన వాడనై నా సొంత తాత్పర్యం చెబుతున్నాను. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండుట మేలని తలుస్తున్నాను. ఇప్పటి పరిస్థితిని బట్టి 2000 సంవత్సరాల క్రితమే పౌలు గారు ఆ మాట అంటే 2000 సంవత్సరాల తర్వాత దీన్ని ఒక విధంగా ధృవీకరించవచ్చేమో అనిపిస్తోంది. కానీ ఇంకా చూడండి, భార్యకు బద్ధుడవై ఉంటివా విడుదల కోరద్దు, భార్య లేక విడిగా ఉంటివా వివాహం కోరద్దు. అయినను నీవు పెళ్లి చేసుకుంటే పాపం లేదు, కన్యక పెళ్లి చేసుకున్నను ఆమెకు పాపం లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండాలని కోరుతూ ఇది తెలియచేస్తున్నానన్నాడు. దేవుని సేవలో ఉన్నటువంటి వారు వివాహం చేసుకుంటే శారీరక సంబంధమైన కొన్ని శ్రమలు ఉంటాయి. చూడండి, తాడు బొంగరం లేనివాడు అనే పదం ఎప్పుడైనా విన్నారా మీరు? ముందు వెనకలు లేనివాడు అనే పదం విన్నారా? అలా ఉన్నారన్నమాట. దేవుని సేవకులు ఆ విధంగా ఉంటే గనక ఏ సమస్య ఉండదు, ఎక్కడికైనా వెళ్తారు. సాధు సుందర్ సింగ్ లాంటి జీవితం అన్నమాట.
వారు ఎక్కడైనా వెళ్ళగలరు, ఎక్కడైనా ఉండగలరు. వారు నిన్న ఏమిటి, రేపేమిటి, నివాసం ఎక్కడ, వసతి ఎక్కడ, ఇట్లాంటివి ఉండవు. కానీ వివాహం చేసుకున్న వారికైతే భార్యను జాగ్రత్తగా చూసుకోవాలి, వారిని పోషించాల్సిన బాధ్యత, బిడ్డల యొక్క బాధ్యత, ఇవన్నీ కూడా ఏర్పడతాయి. శారీరకంగా కొన్ని విషయాలు వారు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి పౌలు గారు చెబుతున్నారు, నావలో ఉండటం మేలు, అయినా వివాహం చేసుకోవటం తప్పు కాదు. వివాహాన్ని బైబిల్ గ్రంథం సమర్థిస్తోందే తప్ప నిషేధించటం లేదనే విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేశాడు. సహోదరులారా, నేను చెప్పినదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్య కలిగిన వారు భార్య లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడనట్టును, కొనివారు తాము కొనిది తమది కానట్టును, ఈ లోకం అనుభవించు వారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతిస్తోంది. కాలం సంకుచితమయ్యింది, ప్రభువు రాకడ సమీపిస్తోంది, లోకము యొక్క అంతం దగ్గర పడుతోంది అని పౌలు గారు ఆనాడు ఆ పరిస్థితులను బట్టి భావించి చెబుతూ అన్నాడు. భార్య ఉన్నవారు ఉన్నట్టుగా ఉండకండి అంటే ఏంటి? భార్య నిర్లక్ష్యం చేయమనా? అది కాదు అర్థం. అక్కడ భార్య పట్ల ధర్మాలు చేయవద్దనా? అది కాదు అర్థం. అక్కడ నేను భార్యను కలుగున్నాను కనుక నేను ఈ పరిచర్య చేయలేను అని అనద్దు అనేది ఉద్దేశం. కొనుక్కున్నవారు తమది కాదన్నట్టుగా ఉండాలి. మీరు ఇల్లు కట్టుకున్నారు, దీని కొరకే నా బతుకు అనుకోవద్దు. ఇల్లు మీ నివాసం కొరకు దేవుడిచ్చాడు, అంతవరకే. దీనికోసమే నేను బతుకుతానని అనుకోవద్దు. ఉద్యోగం ఉన్నవాడు ఉన్నట్టుగా కాకుండా, అంటే ఈ ఉద్యోగం లేకపోతే నేను బతకలేను అనే తాత్పర్యంతో ఉందండి. కనుక సంతోషించేవారు సంతోషపడనట్టు ఉండండి, ఏడ్చేవారు ఏడుపు లేదన్నట్టుగా ఉండండి. అంటే ఒక పారాడిమ్ షిఫ్ట్, అంటే ఎడమకి వెళుతున్నవారు కంప్లీట్ రైట్, కుడికి వచ్చినట్లుగా సంపూర్ణ రూపాంతరం విధానంలో జీవించండి అని పౌలు గారు చెబుతున్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఏదైనా కూడా నాశనం కాబోతోంది. నువ్వు ఇల్లు కట్టినా దానిలో నువ్వు శాశ్వతంగా ఉండవు. ఒకవేళ ప్రభు వస్తే అది నాశనం అయిపోతుంది. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఈ భూమే తీసివేయబడుతుంది. ఏది శాశ్వతం? కాబట్టి విశ్వాసులు గుర్తెరగాల్సింది ఏమిటంటే, చింత లేని వారై ఉండాలని కోరుతున్నాడు పౌలు. 32వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి లేఖ సంఘములో ఉన్న అనేక సమస్యలు, అవగాహన లేనటువంటి పనుల గురించి పౌలు గారు సరిచేస్తూ, పరిష్కారాలు సూచిస్తూ జవాబులు తెలిపాడు. వివాహమును గూర్చినటువంటి విషయాల్లోకి వచ్చేటప్పటికీ పరిచర్యలో ఉన్నవారు వివాహ విషయంలో ఏ విధంగా ఉంటే మంచిది అనేది తన స్వ అభిప్రాయాన్ని పౌలు గారు తెలుపుతూ వచ్చారు. మీరు చింత లేని వారై ఉండాలని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగ సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచు ఉన్నాడు. వివాహం కానివాడు, వివాహం అయినవాడు, వీరు ఇరువురి యొక్క చింతలో ఉన్న వ్యత్యాసం, వివాహం కానివాడు సంపూర్ణంగా ప్రభువును మహిమపరచటానికి, దేవునికి మహిమ తేటానికి ఇష్టపడ్డాడు. వివాహమైన వాడు భార్యను ఎలాగ సంతోషపెట్టాలి అనేది ఆలోచించి చింతిస్తున్నాడు. అందుకే పౌలు గారు చింతించకుండా ఉండాలి అని కోరుతూ ఈ మాటలు రాస్తున్నాడు. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాలై ఉండుటకు ప్రభువు విషయమైన కార్యములను గురించి చింతించుచుందురు గాని, పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతిస్తోంది. పురుషులను గురించి మాత్రమే కాదు, స్త్రీలను గురించి కూడా చెబుతున్నాడు. భర్తను కలిగి లేనివారు, వివాహం చేసుకొని వారు మరియు
విధవరాండ్రుగా ఉన్నవారు కూడాను దేవుని గురించే ఆలోచన, దేవుని సేవను గురించినే ఆలోచన తప్ప దేవుని ఎలా సంతోషపరచాలా, ప్రభువు కార్యాలు ఎట్లా భాగస్తులు అవ్వాలా అనే ఆలోచన ఉంటుంది తప్ప భర్తను గుర్చిన విషయాలు వారు మినహాయింపు పొందారు. అందుకనే చెబుతున్నాడు, పెండ్లి అయినది భర్తను సంతోషపెట్టాలనుకుంటుంది, పెండ్లి కానిది ప్రభువును సంతోషపెట్టాలి అని అనుకుంటుంది. కనుక ఇక్కడ పౌలు గారి యొక్క ఆర్గ్యుమెంట్ ఏమిటి అనంటే, తాను ఏ విధంగా అయితే ప్రభు సేవలో సమర్పణపూర్వకంగా ముందుకు వెళుతున్నాడో ఆ మాదిరిలో అనేకులు ఉండాలి, తద్వారా ఘనమైన సేవ జరగాలి అనేది ఆయన తాత్పర్యం. మీకు ఉరివడ్డవలనని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనులై తొందరేమీ లేక ప్రభువు సన్నిధానవర్తనులై ఉండాలని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచూ ఉన్నాను. ఈ విధంగా చెప్పటం, పౌలు గారు సలహా ఇవ్వటం వలన వారికి ఏదో నష్టం జరగాలనేది కాదు కానీ వారి మేలు కొరకే ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల ఆమెకు వివాహం చేయవలసి వచ్చిన ఎడల ఆమెకు వివాహం చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడల అతడు తన ఇష్టం చొప్పున పెండ్లి చేయవచ్చును, అందులో పాపము లేదు, ఆమె పెండ్లి చేసుకొనవచ్చును. ఎవడైనాను తన కుమార్తెకు పెండ్లి చేయ అవసరం లేక ఉండి అతడు స్థిరచిత్తుడును తన ఇష్ట ప్రకారం జరుపగల శక్తి గలవాడునై ఆమెను వివాహము లేకుండా ఉంచవలెనని తన మనసులో నిశ్చయించుకున్న ఎడల బాగుగా ప్రవర్తిస్తున్నాడు. వివాహం చేసుకోవటం తప్పు కాదని చెబుతూనే వివాహము చేసుకొని వారు దేవునికి తమను తాము సంపూర్ణంగా సమర్పించుకునే విషయంలో ముందుంటారు కనుక అది వారికి ధన్యతనే చెబుతున్నాడు. భర్త బ్రతికి ఉన్నంత కాలం భార్య బద్ధురాలై ఉంటుంది. భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన వానిని పెండ్లి చేసుకున్నటకు స్వతంత్రురాలై ఉండును గాని ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్లయిన మరి ధన్యురాలు అని నా అభిప్రాయం. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. ధర్మశాస్త్రం ప్రకారం ఒక పురుషుడు ఒక స్త్రీ వారి జీవిత పర్యంతము వరకు మాత్రమే భార్యాభర్తలుగా వారు పరిగణించబడతారు. కాబట్టి పౌలు గారు చెబుతున్నాడు, భర్త మృతి పొందితే ఆమె తనకిష్టమైన వారిని వివాహం చేసుకోవచ్చు, అయితే అది ప్రభువునందే జరగాలన్నాడు. బిలీవర్స్ మ్యారేజ్ విశ్వాసి యొక్క వివాహంగానే అది ఉండాలి తప్ప అవిశ్వాసులను ఆమె చేసుకోకూడదనేది చెప్పాడు. ఆమె విధవరాలుగా ఉండినట్లయితే మరి ధన్యురాలని నా అభిప్రాయం. వివాహం చేసుకోకుండా ఆ విధంగానే ప్రభు కొరకు సమర్పించుకుని ఉంటే ఆమె మరింత ధన్యురాలని ప్రభు చెబుతున్నారు. దేవుని ఆత్మ నాకును కలిగి ఉందని నేను తలంచుకుంటున్నాను. పౌలు గారు ఈ మాటలు చెబుతున్నప్పుడు అనేక మందికి రుచించే అవకాశం లేదని ఎరిగిన వాడు కనుక అంటున్నాడు, దేవుని ఆత్మను నేను కూడా కలుగున్నాననే భావిస్తున్నాను అన్నాడు. అవునండి, పౌలు ఎవడు చెప్పటానికి అనే దానికి జవాబు ఏమిటంటే, దేవుని ఆత్మ నా ఆత్మతో కలిసి ఈ మాటలు చెబుతోంది అని అర్థం.